సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ నెల 15 వరకు నారావారిపల్లిలోనే ఉండనున్నారు. అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ నెల 15 వరకు నారావారిపల్లెలోనే ఉండనున్నారు. అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. దీపిక, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లికి నిన్న సాయంత్రమే విచ్చేశారు. ఏటా కుటుంబ సభ్యులతో అలాగే గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా స్వగ్రామానికి ముఖ్యమంత్రి విచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు ఓవైపు నారా, మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లికి ఇచ్చేసి ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు కార్యకర్తలు, మరోవైపు కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా ఈ రోజు కలిసి ఈ యొక్క భోగి సంక్రాంతి వేడుకల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా నారావారిపల్లిలోను, అదేవిధంగా తిరుపతిలోను జరిగే కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు. వాటికి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఈ రోజు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలోని యొక్క స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 126 కోట్ల రూపాయలతో జరగబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఏదైతే శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిర్మాణం చేసిన 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన అంటే రంగంపేట భీమవరం రోడ్డును కూడా, సీసీ రోడ్డును కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 11 KV సెమీ ఇండోర్ స్టేడియం కూడా 1,40,40,00,000 రూపాయలతో కూడా ఆ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్ కి సంబంధించి, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కి సంబంధించి కూడా 2 భవనాలు కూడా ప్రారంభించబోతున్నారు. పూర్తిగా అంటే ఈ రోజు పూర్తిగా ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ తో అంటే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమాల్లో కూడా పూర్తిగా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత స్థానిక అంటే కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో కూడా ముగ్గులు పోటీలు, అలాగే పరుగు పందాలు, అలాగే పిల్లలతో పాటు మహిళలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొనబోతున్నారు. అంటే రేపు అంటే సంక్రాంతి రోజుతో వాళ్ళకి ఇష్టదైవమైన నాగాలమ్మ గుడికి కూడా కుటుంబ సమేతంగా సీఎం అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సీఎం కి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కజ్జం నాయుడు, అదేవిధంగా అమ్మనమ్మల సమాధులు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు నారా రామూర్తి నాయుడు సమాధికి కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూర్తిగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా నారావారిపల్లిలో, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు కలెక్టర్, మరోవైపు ఎస్పీ కూడా అక్కడే ఉంటూ ఆ యొక్క ఏర్పాట్లను కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.